వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. ఎక్కడ చూసినా మేకవన్నె పులిలే. పైకి పెద్ద మనుషుల్లా కటింగిలిస్తూ శ్రీరంగ నీతులు చెబుతూ వెధవేషాలేస్తున్నారు. ఆడదాని అంగాంగాలను ఆబగా చూస్తున్నారు. అదును చూసి అనుభవించాలని కోరికతో రగిలిపోతున్నారు. తులసివనంలో గంజాయి మొక్కల్లా చివరకు విద్యాలయాల్లోనూ చీడపురుగులు తయారవుతున్నాయి. రాజమండ్రిలో జరిగిన దుశ్శాసన పర్వం విని జిల్లా మొత్తం షాక్ అయింది. సరస్వతి నిలయాలైన స్కూళ్లు, కాలేజీల్లో కీచకులు రాజ్యమేలుతున్నారు. క్లాసు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు తోటి ఉపాధ్యాయురాలతో ప్రేమ పాఠాలు వల్లిస్తున్నారు. వెకిలి చేష్టలతో వేధించి చిత్రహింసలు పెడుతున్నారు. వీళ్లను చూసి సభ్య సమాజం తలదించుకుంటోంది. భారతావని శోకిస్తోంది. మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు, అనుభవించేందుకు సెకను కూడా ఆలోచించడం లేదు మృగాళ్లు. ఒళ్లుపై తెలియని కోరికతో ఎక్కడ ఉన్నావన్నది కూడా తెలియడం లేదు. రాజమండ్రిలో ఓ స్కూల్ మాస్టారు మృగానికంటే హీనంగా ప్రవర్తించాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే తోటి ఉపాధ్యాయురాలి వెంట పడ్డాడు. కోరిక తీర్చాలని పీడించాడు. ఆమెపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఒక్కరు కూడా ఈ దురాగతాన్ని ఆపేందుకు రాలేదు. నివ్వెరపోవడం తప్ప అతని దాష్టికానికి అడ్డు చెప్పలేదు. కుమిలిపోయిన ఆమె అతని వికృత చేష్టల నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్ళింది. అయినా వేధింపులు తప్పలేదు. ఏంటి చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఇంకా వద్దు ఇంకా అలాగా కట్ చేయి. నువ్వు అదే కట్ చేయి, నువ్వు తీసింది కట్ చేయి, కట్ చేసింది తీయ, నువ్వు కట్ చేసింది తీయ, ఇంకా వద్దు ఇంకా నువ్వు ఏంటి చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఇంకా వద్దు ఇంకా అలాగా నువ్వు ఎగస్ట్రా తీస్తున్నావు ఇంకా. రాజమండ్రి కోటిలింగాలపేటలోని ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది పద్మ. ముసలి తండ్రికి ఆసరాగా ఉండాలని పెళ్లి చేసుకోలేదు. అదే స్కూల్లో టీచర్గా పనిచేసే గిరిధర్ పద్మపై కన్నేశాడు. ప్రతిరోజు వెంటపడి వేధించేవాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం ఎవరితోనైనా చెబితే పరువు పోతుందని కుంగిపోయింది పద్మ. ఇదే అవకాశంగా తీసుకుని వేధింపులు తీవ్రం చేశాడు. వికృత చేష్టలు శృతిమించిపోయాయి. జూన్ 30న స్కూలుకు వెడుతున్న పద్మను కోరిక తీర్చాలంటూ వెంటపడ్డాడు గిరిధర్. 9వ తారీఖున నిన్న స్కూల్కి 8:30కి బయలుదేరి వెళ్తుండగా రోడ్డు మీద పట్టుకుని నా చీర లాగేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడండి. నిన్ను అనుభవించకుండా వదలను, నిన్ను చంపేస్తాను, లేకపోతే నువ్వు మనసు మార్చుకుని నా దగ్గరికి రా. స్కూల్కి వెళ్ళలేక ఇంటికి వెళ్ళలేక పరుగులతోటి వేరే వీధుల్లోకి పరుగులు పెట్టి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి నా తల్లిని తీసుకుని వెళ్ళి కంప్లైంట్ చేశాను సార్. ఇంతవరకు నాకు ఎవరో యాక్షన్ తీసుకోలేదు సరికదా. అతని మీద చర్య తీసుకుని అతన్ని నాకు న్యాయం చేయమని నేను కోరుతున్నానండి మీడియా వారిని. కీచకుడి వేధింపులకు మనస్తాపం చెందిన బాధితురాలు 3 టౌన్ పోలీసులను ఆశ్రయించింది. వాళ్లు పద్మ ఫిర్యాదును పట్టించుకోలేదు. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తర్వాత ఖాకీల్లో చలనం వచ్చింది. ఎట్టకేలకు కేసు నమోదైంది. విద్యా బుద్ధులు చెప్పాల్సిన మాస్టర్ ఇలా మహిళను వేధించడం సబబేనా? కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించిన ఇలాంటి వ్యక్తి విద్యార్థులకు ఏం పాఠాలు చెబుతాడు? ఇతని బారిన మరో అమ్మాయి పడకుండా కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు పోలీసులదే.